రైట్, జయకుమార్ రెడ్డి గారు ఆయన వ్యాఖ్యల పరంపర మొత్తం కొనసాగుతూనే ఉంది. ఆయన మాట్లాడిందని ఇది నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చేటు చేసే అవకాశం ఉంటుంది, నెల్లూరు వ్యాప్తంగా అట్లాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి స్పందన రేకెత్తించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు మీరు? తప్పకుండా అండి. రామనారాయణ రెడ్డి గారు చేసిన విపరీతమైన వ్యాఖ్యలు, ఇంత దుర్మార్గమైన ఈ వ్యాఖ్యానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చుట్టుముట్టుతాయని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, వారిని ఎంతో గౌరవంతో ఆరాధించేవాళ్ళు ఇంకా కూడా చాలా మంది ఉన్నారండి. ఉత్త వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కి నాయకుడు కాదండి రాజశేఖర రెడ్డి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తన కష్టంతో స్వయం కృషితోటి ఆయన చేసిన కృషి వల్ల ఆయన అభిమానులుగా మార్చుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఈ రోజు ఏ పార్టీకి చెందిన వారైనా సరే మరి రాజశేఖర రెడ్డి గారి మీద ఇటువంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలను ఆమోదించే పరిస్థితి లేదు. తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నెల్లూరు జిల్లాలో కాదండి, రామనారాయణ రెడ్డి గారి వల్ల నెల్లూరు జిల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ఈ వ్యాఖ్యలు చుట్టుముడతాయి. ప్రజలు దీన్ని ఆమోదించరు, హర్షించరు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. రైట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేకే ఒక అసహనంతో ఆనం గాని లేకపోతే బొత్స గాని ఇద్దరు కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు, అసలు ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారు మీరు? సరే, ఇది రామనారాయణ రెడ్డి గారు ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు, ఇంతటి దుర్మార్గమైన అన్యాయమైన వ్యాఖ్యానాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద, ఆఖరికి వారి మీద కూడా రాజశేఖర రెడ్డి గారే దోపిడీదారు, దొంగ అని మాట్లాడమనే నీచ స్థాయికి దిగజారిపోయిన తర్వాత నేను మరి వారి రాజకీయ అవసరాలు ఏదైనా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలు ఏదైనా ఉండనివ్వండి, కానీ అభిమానించి ఆరాధించిన ఒక నాయకుడిని, మన హితం కోరి మనకు మేలు చేసిన ఒక మహానుభావుణ్ణి ఈ విధమైన వ్యాఖ్యలతో మాట్లాడటం మాత్రం అటు కాంగ్రెస్ పార్టీకే కాదండి, మా అన్న రామనారాయణ రెడ్డి గారు కూడా ఇది సరైనది కాదు, మంచిది కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. జయకుమార్ రెడ్డి గారు ఇప్పుడు న్యూస్ మేకర్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రైట్, వాటి మన న్యూస్ మేకర్ లో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు జయకుమార్ రెడ్డి గారు నెల్లూరు నుంచి మనకు న్యూస్ మేకర్ లో మనతో మాట్లాడుతున్నారు. ఆయనతో చర్చను కొనసాగిద్దాం. జయకుమార్ రెడ్డి గారు, మంత్రులు ఎవరూ కూడా తప్పు చేయలేదని చెప్పి ఆయన ఒక చీఫ్ జస్టిస్ తరహాలో ఆయనే మొత్తం అందరికీ క్లీన్ చిట్ ఇచ్చే విధంగా ఆయన వ్యాఖ్యానించడం, అదేవిధంగా మంత్రుల్ని వెనకేసుకురావడం అనేది, 26 జీవోలకి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది, దీని మొత్తం మీద చూస్తే ఈ పరిణామాలన్నీ ఏ విధంగా కనిపించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు మీరు? సార్, మరి ఇప్పటి వరకు కూడా మరి నేను యాక్చువల్గా రాజకీయ విషయాల్లోకి పోదలుచుకోలేదు. నిజంగా రాజకీయ విషయాలను ఆలోచిస్తూ కూడా నేను నిన్న ప్రతిస్పందించలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, వారి నేతృత్వంలో పనిచేసిన ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, రాజశేఖర రెడ్డి గారు జరిపిన పోరాటాల్లో ఒక సైనికుడిగా పనిచేసిన వ్యక్తిగా, వారి గురించి వారి మరణం తర్వాత అంత దుర్మార్గంగా మా సొంత కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే దాన్ని విని తట్టుకోలేక నేను నా అభిప్రాయం అయితే నిన్న చెప్పాను, ఇలా రామనారాయణ రెడ్డి గారు చేసింది సరైనది కాదని. మరి మీరు అడిగిన ప్రశ్నకైతే మరి ఒక సామాన్య మానవుడిగా నేను చెప్తున్నాను, మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. మొదట్లో రాజశేఖర రెడ్డి గారు చాలా మంచివారు, వారిదేమీ తప్పులేదు, మరి మధ్యలో ఇంకెక్కడో పొరపాటు జరిగిందని మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా మరి ఉన్నట్టుండి ఈ రోజు అసలు రాజశేఖర రెడ్డి మీద వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఒక్కసారిగా రాజశేఖర రెడ్డిని పూర్తిగా అన్పాపులర్ చేయడానికి, డిఫేమ్ చేయడానికి, ఆయనే దోపిడీదారనే తీవ్రమైన పదాన్ని రామనారాయణ రెడ్డి లాంటి వ్యక్తి చేత కూడా ఆ కాంగ్రెస్ పార్టీ పలికించగలుగుతూ ఉందంటే ఈ విధంగా పలికించడం అంతగా ఈ రాజకీయ అవసరం అనేది, ఈ పొలిటికల్ రిక్వైర్మెంట్ అనేది ఆ పార్టీకి ఉందో అర్థమవుతూ ఉంది. కానీ
వీళ్ళ మాటల్ని నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ప్రజలు హర్షించడం లేదు, దాన్ని నమ్మే పరిస్థితి కూడా లేదు సార్. రైట్, ఈ విధంగా పలికించడంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర కూడా ఎక్కువగా ఉందని చెప్పి ఒక వాదన ఉంది. దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? సార్ తప్పకుండా కూడా మనం గడిచిన కొద్ది రోజులుగా జరిగే పరిణామాలు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇది పాలకపక్షం అని, ఇది ప్రధాన ప్రతిపక్షం అనే తేడానే లేకుండా జనం మర్చిపోయారు కూడా. రెండూ కూడా మరి చేతిలో చేయి వేసి కేవలం ఒక్క రాజశేఖర్ రెడ్డి గారనే ఒక మహాశక్తిని ఆయన్ని అన్పాపులర్ చేయటానికి, ఆయన పేరు జనం హృదయంలో నుంచి చెరిపివేయటానికి చేస్తున్న ప్రయత్నంలో ఇది కనపడుతుందే తప్ప దీని గురించి ప్రజల్లో నాకు తెలిసి ఎటువంటి భిన్నాభిప్రాయం లేదండి.